హాయ్ అండి. వెల్కమ్ టు చిట్టమ్మ వంట. ఈరోజు చిట్టమ్మ వంటలో ఏం చేస్తున్నామా అనుకుంటున్నారా? చేపల పులుసు అండి. చేపల పులుసు ఎలా చేసుకోవాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. చేపల పులుసుకు కావాల్సింది టమాటా, అల్లం వెల్లుల్లి దంచుకుని ఉంచుకోవాలి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, చింతపండు, ఆవాలు, మెంతులు, కొత్తిమీర. చింతపండుని ముందుగానే నానబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టుకున్నట్టయితే గుజ్జు బాగా వస్తుంది. చేపల పులుసుకి కొంచెం వెడల్పు గిన్నె తీసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, మెంతులు వేసి కొంచెం వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కొంచెం వేపుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి దంచుకొని ఉంచుకున్నాం కదా, అది ఉల్లిపాయలు వేసి బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే టమాటాలు వేసుకోవాలి. టమాటాలు మగ్గే వరకు వేపుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులోనే చేప ముక్కల్ని వేసుకోవాలి. చేప ముక్కలు వేసుకొని ఇది కొంచెం బాగా కలుపుకోవాలి. జాగ్రత్తగా కలపాలి, లేకపోతే ముక్క విడిపోతుంది. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టాలి. ఈలోగా చింతపండు పులుసు తీసుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత ఈ చింతపండు వాటర్ని చేపల్లో వేసి కలుపుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే ముక్క విడిపోతుంది. మూత పెట్టి కలుపుకుంటూ ఉండాలి 2-3 మినిట్స్కి ఒకసారి. ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం ముక్క ఉడికే వరకు కూడా మూత పెట్టుకొని ఉడికించాలి. దీనిలో కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. మనం గ్రేవీ అనేది చూసుకోవాలి మనకి ఎలా కావాలి అనేది. ఒక 5 మినిట్స్ మూత పెట్టినట్టయితే మనకి చేపల పులుసు రెడీ అయిపోతుంది. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేయడమే. చేపల పులుసు చేసిన వెంటనే కన్నా ఆ రోజు ఈవినింగ్కి చాలా బాగుంటుంది. ఈవినింగ్ తిన్నట్టయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.